నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది, అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు ఏంటి, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రస్తుత పరిస్థితి ఏంటి, సంవత్సరం గడిచిన తర్వాత ఎటువంటి మార్పులు వచ్చాయి, దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు నమస్తే. నమస్తే అండి. గత 2-3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అనేటువంటిది ఒక అంశం ప్రధానంగా వస్తోంది. చంద్రబాబు విదేశీ పర్యటన, సో ఈ నేపథ్యంలో తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తారు, ఒక 4 రోజులు చేస్తారు అనేటువంటి ఒక మాట. జనసేన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మా నేత డిప్యూటీ సీఎం నుంచి సీఎం అవుతున్నాడు అనేటువంటి ఒక ఆనందం. సో ఇది అసలు పాసిబుల్ అవుతుందా అనేది కూడా ప్రధానంగా ఒక చర్చ. ఎంతవరకు వాస్తవం? అంటే ఇక్కడ జనసేనలో యువత ఎక్కువ, మరిగే రక్తం ఇనుప కండలు ఉక్కు నరాలు అన్నట్టుగా పోరాట స్ఫూర్తి ఎక్కువ. సో యువత ఎక్కువ కాబట్టి సహజంగానే సోషల్ మీడియాలో యువతకు సంబంధించినవి ఆటోమేటిక్ జనసేనకు సంబంధించినవి నెంబర్ 1 లో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ రకంగా గతంలో కొన్ని సందర్భాలు ఉన్నాయి మురళి గారు. అయితే గతంలో లేనంత ప్రచారం ఈసారి వస్తుంది. పవన్ కళ్యాణ్ అనేసరికే ప్రచారం వస్తుంది. గతంలో ఉప ముఖ్యమంత్రులు, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు 5 ఉన్నారు. మనం 5 పేర్లు చెప్పగలమా? చెప్పలేము. ఒక జర్నలిస్టులుగా మనమే 5 ఎవరురా అంటే మనం ఆలోచించి చెప్పుకోవాలి. అంటే అప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవికి అసలు విలువే లేదు. కాబట్టి ఉప ముఖ్యమంత్రి అనేది ఎవరు పెద్దగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అనగానే చాలా పెద్ద పొజిషన్ గా కనపడుతుంది. అంటే వ్యక్తులను బట్టి వాళ్ళ పదవులకు అలంకారం వస్తుంది. అది ప్రత్యక్షంగా పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. ఇవాళ నిజంగా ఒక ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా చేస్తారు అన్న వార్త వస్తుంది. అంటే గతంలో కూడా కొన్ని సంఘటనలు ఉన్నాయి. సో అలానే ఈసారి కూడా ఉన్నాయి. గతంలో లేని ప్రచారం ఈసారి ఎక్కువ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఇంత ఎక్కువగా చర్చనీయాంశమైంది. అది ఎప్పుడైనా చంద్రబాబు సాధారణంగా ఎవరికి ఛాన్స్ ఇవ్వరు అనేటువంటి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది మురళి గారు. ఇన్ఛార్జి చీఫ్ మినిస్టర్ అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే గెజెట్ ద్వారా, గవర్నర్ గెజెట్ ద్వారా ఇన్ఛార్జి ఉప ముఖ్యమంత్రిగా, ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా అవ్వటం ఉంటది. ఆ ఇన్ఛార్జి అంటే గెజెట్ ద్వారా అయితే గనక మీకు అధికారాలు ఎక్కువ ఉంటాయి. సో అది చాలా డేంజరస్. అది ఏ ముఖ్యమంత్రి ఇవ్వడు, అలాంటి ఛాన్స్ ఏ ముఖ్యమంత్రి తీసుకోడు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తీసుకోలేదు అలాంటి ఛాన్స్, ఇప్పుడు తీసుకోడు. సో రెండోది ఉంటుంది అనధికారికంగా బాధ్యతలు అప్పగించటం. అది గతంలోనూ అప్పగించాడు, ఇప్పుడు అప్పగిస్తాడు. దాంట్లో గతం రెగ్యులర్ గా జరిగే పరిణామం ఇది. కాకపోతే అది పవన్ కళ్యాణ్ గారు అనగానే దానికి హైప్ వస్తుంది సహజంగా. గతంలో మీరు 2014 నుంచి 19 కాలం మధ్యలో మీరు చూస్తే చంద్రబాబు గారు అనేక పర్యటనలకు వెళ్ళారు. ఈ పర్యటనలకు వెళ్తున్న సందర్భంలో యనమల రామకృష్ణుడు గారికి ఒక సందర్భంలో, కె కృష్ణమూర్తి గారికి ఒక సందర్భంలో, ఇట్లా పలు సందర్భాల్లో అవసరాన్ని బట్టి వాళ్ళకి బాధ్యత ఇచ్చాడు. ఏం చేస్తారు? బాధ్యత ఇచ్చిన కొత్తగా చేసేది ఏం లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అర్జున్ సినిమా ఉంది కదా, ఒకే ఒక్కళ్ళలాగా మళ్ళీ ఒకరోజు సీఎం అయినట్టుగా ఇప్పుడు 4 రోజులు సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతున్నారు అని అంటున్నారు. అది ఎట్లా సాధ్యం అవుతుంది? అసలు సాధ్యమే కాదు అది. సో ఎప్పుడు అవసరమైంది? మామూలు ఈ 4-5 రోజుల్లో అసలుకి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం చంద్రబాబు గారి ఛాంబర్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్లేది లేదు. ఈయన ఈ ఛాంబర్ లోనే ఉంటాడు. ఎప్పుడు ఇది అవసరమైందంటే, ఇది సాధారణంగా ఎందుకు చేస్తారంటే, ఏదైనా విపత్తు వచ్చింది, అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయాలి. అది ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలు ఉంటేనే అందరినీ ఆ స్థాయిలో డీల్ చేయగలుగుతారు. అప్పుడు ఆ అసాధారణమైన అధికారాలు ఇస్తారు. అదే సమయంలో ఏ విపత్తు వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది, దానికి అర్జెంటుగా 100 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేయాలి. ఎవరు రిలీజ్ చేస్తారు? సో అప్పుడు ముఖ్యమంత్రి ఉండుంటే చేసేవారు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఆయన తరపున ఈ ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు సంతకం పెట్టి రిలీజ్ చేస్తారు. ఇలాంటి సందర్భం ఉంటది తప్ప అత్యవసరమైన సందర్భంలో యాక్ట్ చేయడం కోసం తప్ప అది ఇంకా మామూలు కీలకమైన ఫైళ్లను సంతకం చేసేసి వాళ్ళు అక్కడ అర్జున్ చేసేసినట్టుగా అంత పర్యటనలకు వెళ్ళిపోయి వాడిని సస్పెండ్ చేసి ఇవన్నీ జరగవు. నిధుల విడుదల అన్నారు కాబట్టి ఒక మాట, అంటే అధికారం చేపట్టిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులన్నీ డోర్ ఓపెన్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి శాఖలకు సంబంధించినటువంటి మాట. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. ఎన్ని నిధులు అడిగినా గానీ తర్వాత చూద్దాం, మళ్ళీ చేద్దాం అనేటువంటి మాట దాటవేత ధోరణి అవలంబిస్తున్నారనేటువంటి మరొక చర్చ కూడా ఉంది. ఇప్పుడు అది ఎంతవరకు సాధ్యపడుతుంది? అది వాస్తవం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గతంలో కూడా
పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలో నిధులు ఖర్చు పెడుతున్న సందర్భంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఒక మాట అన్నారు, మీకు గుర్తుండే ఉంటది. ఇవాళ మనందరికంటే డబ్బున్నోడు పవన్ కళ్యాణ్ గారే, ఆయన శాఖలోనే డబ్బులు మొత్తం ఉన్నాయి, ఆయన అడిగే మనం ఏది కావాలని తీసుకోవాలి అన్నారు. ఎక్కడి నుంచి వచ్చినాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర తన పరపతి ఉపయోగించి నిధులు శాంక్షన్ చేసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. జల్ జీవన్ మిషన్ ఉంది, ప్రతి ఇంటికి తాగునీరు ఇవ్వాలి. దానికి సంబంధించి గతంలో ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ అని ఉంటాయి. సో మీరు 70 రూపాయలు మీరు ఇస్తే 30 రూపాయలు రాష్ట్రం ఇవ్వాలి, అప్పుడు 100 రూపాయలు నిధులు వస్తాయి. మనకు 100 రూపాయలు కావాలంటే వాళ్ళు 70 రూపాయలు ఇస్తారు. ఎప్పుడు మనం 30 రూపాయలు వేసినప్పుడు ఆ మ్యాచింగ్ గ్రాంట్ వేయకపోతే వచ్చే 70 రూపాయలు కూడా రావు. సో ఆ రకంగా మురిగిపోయిన నిధులు ఎన్నో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు, ఆ నిధులు తెచ్చుకున్నారు. ఉపాధి హామీ కింద అత్యధిక నిధులు తెచ్చుకుంది పవన్ కళ్యాణ్ గారే. సో ఆ ఉపాధి నిధులు తీసుకురావటం వల్ల మురళి గారు ఎంత పనులు అవుతాయంటే, మీకు రచ్చరచ్చగా దరిద్రంగా ఉండే రోడ్లన్నిటి కూడా అవన్నిటిని కూడా ప్యాచప్ చేసి నీట్ గా రోడ్లన్నీ కూడా గోదావరి జిల్లాలో ఎంత దారుణంగా ఉండే పరిస్థితులు. ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా రోడ్లు ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిన నిధులు? ఉపాధి హామీ నిధుల నుంచి తీసుకొచ్చి వేశారు. అంటే ఉపాధి హామీ నిధుల్ని మనకి రాష్ట్రానికి కావాల్సిన వనరుల కోసం కూడా, మౌలిక వనరుల కోసం ఉపయోగించుకోవచ్చు. ఆ రకంగా తెచ్చాడు. సో నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులేం కాదు, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులు ఉపయోగించుకున్నారు. సో ఆ నిధులకు సంబంధించి ఇద్దరి మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. అవసరమైతే ఈ ఉపాధి హామీ నిధుల నుంచి కొన్ని తీసుకొచ్చి అటు ఇటు డైవర్ట్ చేస్తా ఉన్నారు అట్లా అనమాట. అంటే ఇప్పుడు ఒక చర్చ కూడా నడుస్తుంది, టీడీపీ నేతలు పవన్ కళ్యాణ్ మీద కొంచెం గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు ఎక్కువ పవన్ కళ్యాణ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, లోకేష్ కూడా అదే ఫీల్ అవుతున్నాడు అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. ఇప్పుడు సీఎం గా ఒకవేళ బాధ్యతలు అప్పగిస్తే మాత్రం అదనేది తారాస్థాయికి వెళ్ళిపోతుంది, చిచ్చు లేకపోతే ఒక గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది అనేటువంటి. సీఎం గా ఒకవేళ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తూ అనధికారికమే ఇస్తూ నేను లేని ఈ 4-5 రోజులు ఏదైనా అత్యవసర సమావేశాలు ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు నిర్వహిస్తారని అధికారికంగా ఒక మాట చెప్తే జరిగే పరిణామం ఏంటంటే, వాళ్ళిద్దరి మధ్య ఎందుకు బంధం అంత బలంగా ఉందనేది ప్రజలకు, 2 సైడ్ల కార్యకర్తలకు అర్థమవుతుంది. ఈ బంధం ఖచ్చితంగా చాలా బలమైన బంధం అనేది ఒక మంచి సంకేతం కూడా వెళ్తుంది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో చెప్తారు, మీరు అంటున్న అసంతృప్తి కూటమిలో అటువైపు తెలుగుదేశంలో కాదు, ఎక్కువగా జనసేనలో ఉంది అసంతృప్తి. జనసేనలో తీవ్రమైన అసంతృప్తి ఉంది. 15 ఏళ్ల పాటు మీరు ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మాదైతే, మీరు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలని మీరు ఆకాంక్షిస్తే 15 ఏళ్ల పాటు మేము ఎందుకు ఇక్కడ జనసేన పార్టీని గెలిపించాలన్న ఒక ఆవేదన ఉంది. అది ప్రేమతో కూడిన ఆవేదన, అది ద్వేషం కాదు, ప్రేమతో కూడిన ఒక కోపం, ఆవేదన. ఒక అన్నని మనం అన్న ఉన్నతిని కోరుకున్నాం అనుకోండి, అన్న మనకి ఆ స్థాయిలో ఉండాలనుకుంటే అక్కడికి వెళ్ళట్లేదు, ఆయన వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తారు, బాధ కలుగుతుంది కదా, అంతే తప్ప ఆ రకమైన ఆవేదన ఉంది. సో ఆవేదన పటాపంచలైంది. చూసారా వాళ్ళిద్దరి మధ్య ఎంత బంధం ఉందో. ఈయనేమో ఆయన అట్లే గౌరవిస్తారు, ఆయన ఈయనట్లే గౌరవిస్తారు. అలాగే మీరు లోకేష్ గారు కూడా ఎంత గౌరవం అంటే, వాళ్ళ ముగ్గురు మధ్య ఎంత స్ట్రాంగ్ బాండ్ అంటే, బహుశా నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ జీవితంలో ఈ రకమైన బంధాన్ని కొనసాగించిన పార్టీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్రతి పార్టీని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటారు. ధృతరాష్ట్ర కౌగిలి ఆ పార్టీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవటం అనేది ధృతరాష్ట్ర కౌగిలి అని చెప్పి బీజేపీ వాళ్ళు పలు సందర్భాలు అన్నారు. అందుకే వాళ్ళు మొన్న కూడా పొత్తు పెట్టుకోవడం నిరాకరించారు, మా కేడర్ కూడా నశిస్తుందని. సో ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆ ఊతం ఏదైతే ఉందో, అది బహుశా చంద్రబాబు గారు సహజ నైజాన్ని కూడా మార్చేసిందని చెప్పాలి. ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారికి అంత గొప్ప విలువ ఇస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి ఇస్తున్నారు. అలాగే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రతి సందర్భంలో మీరు చూడండి, మా పవన్ అన్న చెప్పినట్టుగా మా పవన్ అన్న అని ఎంతో ఆప్యాయంగా అన్న సోదరుడని. అంటే రాజకీయాన్ని బాగా వంట పట్టించుకున్నాడు కాబట్టి అటువంటి కామెంట్స్ చేస్తున్నాడనే మరొక ఆ కోణంలో చూడకూడదు. ఎవరు అంటే అంతర్గతంగా వస్తున్నటువంటి మాటలు కావచ్చు, వైసీపీ కావచ్చు, లోకేష్ కూడా బాగా రాజకీయాలను వంట పట్టించుకుంటున్నాడు కాబట్టి సోదర డెఫినెట్ గా అది బహుశా ఆ కామెంట్ ని వాళ్ళు కాంప్లిమెంట్ గా, పొలిటికల్ సర్వైవింగ్ కోసం ఆ విధంగా కామెంట్ ని కాంప్లిమెంట్ గా తీసుకుంటారు. లోకేష్ గారికి రాజకీయాలు బాగా వచ్చాయి, ఎస్ ఆయన ముఖ్యమంత్రి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి పదవికి అర్హుడు అని కూడా అట్లా తీసుకుంటారు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక సహృద్భావ వాతావరణం, మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటది కదా. వైసీపీ వాళ్ళు ఎప్పుడు ఈ బంధం విడిపోతుందా అని ఎదురు చూస్తుంటారు. కానీ మురళి గారు ఇక్కడ నేనేమంటున్నానంటే, వాళ్ళ మధ్య ఉన్న ఒక సహృద్భావ వాతావరణం ఎంత గొప్పగా బలంగా ఉందో ఇవన్నీ కూడా పరిణామాలు సూచిస్తున్నాయి అన్నమాట. బహుశా నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ కూడా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అగ్రతాంబూలం ఉందండి ఇప్పుడు.
మీకు ఎక్కడ చూడండి, ఇప్పుడు మొన్న సొసైటీ ఎన్నికల్లో కూడా ఏం జరిగింది? అగ్రతాంబూలం 30% జనసేనకు రావాలంటే 30% లేదు, 10%, 20% సరిపెట్టుకోవాల్సి వస్తుంది. చాలా చోట్ల 10% జనసేనకు లభిస్తోంది. 30% అంటే 15 టివి రామారావు గారు సస్పెండ్ అయినారు కదా, ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి? 15 సొసైటీ అధ్యక్షులను ఎన్నుకుంటే 14 తెలుగుదేశం తీసుకుని 1 వైసీపీ జనసేనకి ఇచ్చింది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంత ఎక్కడో దగ్గర అసంతృప్తి అంటే జనసేన పార్టీలో ఉంది. బహుశా ఇవాళ ఇన్ఛార్జి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఆ బాధ్యతలు అప్పగిస్తే కనుక వీళ్ళందరిలో ఉన్న అసంతృప్తి ఏదైతే ఉందో అది పటాపంచలవుతుంది. ఎస్, మన నాయకుడు వాళ్ళకి ఎంత ఇస్తున్నాడు, వాళ్ళు కూడా మన నాయకుడికి ఎంత ఇస్తున్నారు కదా. సో అనవసరంగా మనం ఆయన అనుమానిస్తున్నాము, లేదు మనం బాధపడుతున్నాం, వద్దు అని ఒక రకమైన ఇంకా వాళ్ళ మధ్య బంధం దృఢపడుతుందని మనం భావించాలి.